అందరికీ నమస్కారం. మన బంధుమిత్రులైన మీడియా వాళ్ళకి కూడా నమస్కారం. హ్యాపీ జర్నీ. నిజంగానే హ్యాపీ జర్నీగా ఉండింది. మేము వెళ్ళినప్పుడు కొంచెం అందరూ ఎవరు అంత ఎయిర్‌పోర్ట్‌లో ఫస్ట్ డే ఎవరికి అంత ఇంట్రొడక్షన్ లేదు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే మేమందరూ ఆర్టిస్టులు కలిసిపోయి ఒక సిస్టర్స్, బ్రదర్స్ లాగా ఫ్రెండ్స్ లాగా అందరూ కలిసి ఈ సినిమాని ఎక్కడ ఈగో లేకుండా ఎవరికి ఈగో లేకుండా చాలా అద్భుతంగా అందరూ నటించి అక్కడ నటించామన్న దానికంటే ఎంజాయ్ చేసాము చాలా. నిజంగానే హ్యాపీ జర్నీ మా అందరికీ. ఎస్పెషల్లీ నాకైతే చాలా హ్యాపీ జర్నీ. ఇది నాకు ఒక కొత్త అనుభవం. ఇలా లాంగ్ ట్రిప్ ఇంతమంది ఆర్టిస్టులను ఎప్పుడు కలిసి చేయలేదు ఇలాంత మంచి సినిమా. సో ఇందులో నా క్యారెక్టర్ కూడా చాలా విభిన్నమైన క్యారెక్టర్. మీరు ఎప్పుడు చూడలేనంత మంచి క్యారెక్టర్ ఇందులో నేను. ఈ ఆపర్చునిటీ నాకు ప్రొడ్యూసర్స్ బాలాజీ గారు, తరుణ్ గారు, కౌశిక్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలా తర్వాత ఈ సినిమా డైరెక్టర్ అభి గారు నాకు ఫస్ట్ టైం నేను ఈ సినిమాలో ఆయన నాకు పరిచయం. ఎలా అంటే ఆయన అసలు చాలా ఎనర్జెటిక్గా ఎప్పుడు ఇంకా రెడీ చలిలో గాలికి ఏం తెలీదు. అందరు ఆయన చూసి మేము అందరూ పరిగెత్తాడు. మేము అందరూ ఇల్లు వణికి కూర్చుంటే ఆయన హ్యాపీగా అలా ఒక జాకెట్ వేసుకుని, లేకపోతే ఎవరికైనా చేయాలంటే ఆ జాకెట్ కూడా మాకు ఇప్పించేసి ఆయన హ్యాపీగా డైరెక్ట్ చేస్తుంటాడు. సో అంత ఒక ఎనర్జెటిక్గా అందరు అంత చక్కగా. నిజంగా ఇప్పుడు నేను టీజర్ చూసిన తర్వాత ఐఎమ్ సో ఎక్సైట్ అయిపోయాను. చాలా బాగుంది సార్ అభిరామ్ గారు, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరి క్యారెక్టరు అందరికీ ఇంపార్టెన్స్ ఉంది. ఎవరి క్యారెక్టర్ తక్కువ ఎక్కువ లేదు. అందరికి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్స్. సో అందరూ తర్వాత మా మదర్ ఇండియా, మా మమ్మీ ఈ సినిమాలో యంగ్, ఈ సినిమాలో హీరోయిన్ ఆవిడే, హీరోయిన్ ఆవిడే. సో ప్యాంట్ షర్ట్లు వేసుకొని మామూలుగా లేదు అసలు. ప్యారిస్లో రోడ్లు ఎంట అలా చికెన్లో, తర్వాత చికెన్ కాదు ఏంటిది ఐస్ క్రీమ్లు అది ఇది షాప్లో దూరేయడం, తినేయడం. అసలు ఆవిడ చేసి మాకు అందరికీ ఎనర్జీ వచ్చింది. నిజం ఆవిడకి అంత కాన్ఫిడెన్స్ అండి. ఈ ఏజ్లో కూడా ఎంత చక్కగా పొద్దున 7 o'clock అంటే 6:45 అంతా రెడీగా ఉండేవాళ్ళు. ఆవిడని చూసి మేమందరూ భయపడి అన్నపూర్ణ గారు వెళ్ళిపోతున్నాం, మనం వెళ్దామని. నిజంగా ఆవిడని చూసి చాలా నేర్చుకున్నాను నేను. టైమింగ్స్ కానీ, ఆవిడ పంక్చువాలిటీ కానీ, ఆవిడ అంటే ప్రొఫెషనల్ మీద ఆవిడకున్న భక్తి, గౌరవం అన్నీ చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా ఝాన్సీ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. అక్కడ నాకు కొంచెం అంటే నాకు చలి మామూలుగా నేను తట్టుకోలేను. ఎక్కువ చలి అయితే తట్టుకోలేను. ఎంత వేడైనా తట్టుకుంటా కానీ, ఎందుకంటే నేను చెన్నై వాసి కదా, అందుకని నాకు చలి అంటే కొంచెం భయం. అక్కడ చాలా కొంచెం నిజంగా నేను చాలా కష్టపడ్డాను చలికి. పాప పిల్లలందరూ డ్రెస్సు కొంచెం చిన్న డ్రెస్సు వాళ్ళు కష్టపడుతుంటే నేను అన్ని డ్రెస్సులు వేసుకొని నేను కష్టపడ్డాను. మంచి కోటు, షూ అన్నీ ఇచ్చారు నాకు, శారీ గీరి అన్నీ. అయినా కూడా నేను తట్టుకోలేకపోయాను. సో నాకు కొంచెం అప్సెట్ అయ్యింది. అప్పుడు నాకు ఝాన్సీ గారే ఎప్పుడు ఏంటి అమ్ములు ఏం కావాలి నన్ను అయితే చక్కగా అమ్ములు అని పిలిచి, నిజంగా ఆవిడే మదర్ ఇండియా మా అందరికీ. చక్కగా అందరికీ ఏం కావాలి, నీకేం కావాలి, నీకేం చేయాలి, ఏం కావాలని మెడిసిన్స్ అన్నీ అందించేవారు. నిజంగా నేను అది ఒకరోజు అయితే నిజంగా చాలా అప్సెట్ అయ్యాను. నేను మిడ్నైట్ ఇంకా ఏమవుతుంది రేపు మార్నింగ్